Well, my name is Grishma. I'm from Balapur, Hyderabad. I'm a homemaker. Actually, నాకు 5+ years of experience in MNC ఉంది. కాకపోతే డ్యూ టు సమ్ XYZ రీజన్స్ అంటే పోస్ట్ మ్యారేజ్ ఐ స్టాప్డ్ వర్కింగ్ అనమాట. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నా చైల్డ్హుడ్ డ్రీమ్ అలా ఉండిపోయింది. ఏంటంటే ఆర్ట్ రిలేటెడ్ నేర్చుకోవాలి, ఆర్ట్ సైడ్ వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ కెప్ట్ ఆన్ డ్రాయింగ్ సమ్ ఆర్ ద అదర్ థింగ్. కానీ ప్రొఫెషనల్గా నేర్చుకోవడము ఇది అంటూ ఎప్పుడు జరగలేదు. బట్ మ్యారేజ్ తర్వాత నేను జాబ్ క్విట్ అవ్వడం వల్ల అంటే దట్ టు జస్ట్ బికాస్ ఆఫ్ డిస్టెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల నేను జాబ్ క్విట్ చేశాను. సో అప్పుడు మ్యారేజ్ తర్వాత నాకు ఆర్ట్ నేర్చుకోవాలి, ఇట్లా ఇంట్లో ఉండొద్దు అని అప్పుడు ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. మొత్తం హైదరాబాద్ మొత్తం ఎక్కడ ఎంత దూరమైనా పర్లేదు నేను వెళ్ళాలి నేర్చుకోవాలి అని చూస్తూ ఉంటే ఐ బీన్ త్రూ సమ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. అంటే వెళ్ళి చూడడము, వాళ్ళ దగ్గర ఒక 1-2 క్లాసెస్కి వెళ్ళడము. బట్ ద వే టీచ్ అనమాట అది నాకు నచ్చలేదు. అంటే మొత్తం కమర్షియల్గా ఉంది ఎక్కడ చూసినా కానీ. అంటే ఒక మెథడ్ చెప్తారు, వాళ్ళు టెక్నిక్స్ అనేది చెప్పరు, ఒక మెథడ్ చెప్తారు, అది ఫాలో అయిపోవాలి బ్లైండ్గా అంతే. సో మనకంటూ ప్రాక్టీస్ ఏముండదు, మనం చేసే వర్క్ ఏముండదు, మన ఎఫర్ట్ ఉండదు. సో అవన్నీ చూసి ఐ వాజ్ లైక్ అంటే క్విట్ అయిపోయాను. ఇంకా హోప్ పోయిందనమాట. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, ఇయర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. దెన్ అన్ఫార్చునేట్లీ ఒకసారి రివ్యూస్ చూసి ఇక్కడ పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ దూరం ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1.5 hour ట్రావెల్ ఫ్రమ్ మై ప్లేస్. కానీ రివ్యూస్ అవి బాగున్నాయి, ఒకసారి వెళ్ళి ట్రై చేస్తే తప్పేముంది అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ ఫైనల్ ట్రై అనమాట. వచ్చాను, అంబియన్స్ బాగుంది. అప్పటికి అడల్ట్ క్లాసే అవుతుంది. సో రమేష్ బైరు సార్ ఫస్ట్ టైం చూడ్డము. అంటే నా వర్క్ మొత్తం డిస్ప్లేలో ఏదైతే ఉందో అది మొత్తం నచ్చింది. సో ఓకే, ఆయన ఎక్స్పీరియన్స్ బాగుంది అనిపించింది. తర్వాత ఓకే, నేను ఫస్ట్ టైమే వచ్చినప్పుడే నేను ఇంప్రెస్ అయిపోయాను. ఐ గాట్ ఇంప్రెస్డ్ విత్ ద వర్క్. నేను ఐ ఫెల్ట్ దట్ ఐ వాంట్ టు జాయిన్. సో అడల్ట్ క్లాస్కి నేను జాయిన్ అయ్యాను. సో ఎట్లా అంటే గైడెన్స్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. నాకు వచ్చింది ఆర్ట్ కాదు, నేను ఎప్పటివరకు నేర్చుకున్నది, నేను ప్రాక్టీస్ చేసింది ఆర్ట్ కాదు అసలు. సో ఫ్రమ్ ద స్క్రాచ్ ఎంత పేషెన్స్తో ఆయన చెప్తారంటే ఆ పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా నేను అబ్జర్వ్ చేశాను. హీ టేక్స్ చిల్డ్రన్స్ క్లాసెస్ అండ్ అడల్ట్ క్లాసెస్ యాజ్ వెల్. అంటే సైమల్టేనియస్గా కాదు, సో డిఫరెంట్ స్లాట్స్లో తీసుకుంటారు. సో పిల్లలకి టీచ్ చేసేటప్పుడు కూడా నేను కొన్ని క్లాసెస్ చూశాను. అంటే ఎంత ఓపిక్గా, అంటే చిన్నపిల్లలు ఎంత విసిగిస్తుంటారు చెప్పింది చేయకుండా, అంత ఎక్కడ విసుగు చెందకుండా అయినా మెల్లగా ఓపిక్గా చెప్తూ, నాకు అవన్నీ అంటే చిన్న పాయింట్సే కానీ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి అనమాట. సో నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది పెన్సిల్ లైన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. అంటే అప్పటివరకు నేను చేసిన అంతా సపోర్ట్ లైన్స్ తీసుకుంటూ అట్లా పిచ్చిగా చేస్తుంటే నాకు అప్పుడు తెలిసింది. నేను అప్పటివరకు ఫీల్ అయింది నేను పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ అని, అంత సీన్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సపోర్ట్ లైన్స్ తీసుకోకూడదు, ఒక లైన్స్ ఒక ప్యాటర్న్లో వెళ్ళాలి అది ఇది అని చెప్పి ప్రతిదీ సిస్టమేటిక్గా ఒక ప్రొసీజర్, ఒక టైం టేబుల్ అంటూ ఉంటుంది, ఒక కరికులం ఉంటుంది, దాని త్రూ ఫాలో అవుతారు అనమాట. సో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే అందరూ చేసినట్టు పిచ్చిగా ఏదో డ్రాయింగ్ వేయించామా పంపించామా అని కాకుండా బాగుంది. సో పెన్సిల్ డ్రాయింగ్ నేర్చుకున్నా, దాని తర్వాత చార్కోల్, దాని తర్వాత సాఫ్ట్ పేస్టల్స్, వాటర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్. ఇప్పుడు నేను అక్రిలిక్ కలర్స్లో ఉన్నాను. ఇన్ బిట్వీన్ కొంచెం టైం దొరికేసరికి ఆయిల్ కలర్స్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అబౌట్ టు ఎండ్. ఇంకొక 2-3 క్లాసెస్ అయితే ఐ విల్ బీ డన్ విత్ మై అక్రిలిక్ కలర్స్. సో నా వర్క్స్ నేను చూసుకుంటేనే ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి వరకు వచ్చాను అనేది కూడా చాలా సస్పీషియస్గా ఉంటుందన్నమాట. నేనేనా ఇదంతా చేసింది అని చెప్పి. సో నేను ద ఓన్లీ రీజన్ అంటే ఇక్కడికి రావాలి పిల్లలు నేర్చుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే, సార్ ఈజ్ ఎక్స్ శాంతినికేతన్ స్టూడెంట్. సో అక్కడే తెలుస్తుంది ఆయన దగ్గర ఎంత స్టఫ్ ఉందని చెప్పి. హీ గోస్ ఆన్ గెస్ట్ లెక్చర్స్, అంటే పెద్ద కాలేజెస్కి, గవర్నమెంట్ కాలేజెస్కి, సో అట్లాంటి వాటికి గెస్ట్ లెక్చర్గా కూడా వెళ్తారు. సో అంటే ఆయన దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. సో గెస్ట్ లెక్చర్స్ అన్నీ, చాలా షోస్ కూడా సార్ అంటే కండక్ట్ చేయడం జరిగింది, కిడ్స్ది అండ్ అడల్ట్ షోస్ కూడా. సో యా, the only reason I suggest everyone to send their kids
అండ్ ఇఫ్ యూ అంటే యాజ్ అ విమెన్ ఆర్ మెన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా డైరెక్ట్ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ద ఓన్లీ రీజన్ ఎందుకు అంటున్నానంటే నన్ను నేను చూసుకుంటున్నాను. ఒక 1 year బ్యాక్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నా స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ అయినాయి అనేది నేను చూసుకోగలుగుతున్నాను. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను ఇది. థ్యాంక్ యూ.